మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన గత చిత్రాలు దారుణంగా బెడిసికొట్టాయి. ఇక ఇప్పుడు ఆపరేషన్ వ్యాలంటైన్ మూవీతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు ఈ మెగా హీరో. మరి పుల్వామా దాడుల నేపథ్యంలో తీసిన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. 2019 ఫిబ్రవరి 14వ తేదీన పాకిస్తాన్ ఇండియాపైన దాడి చేస్తుంది. పుల్వామా అటాక్లో మన వీర సైనికులు మరణిస్తారు. దీంతో ప్రతీకార చర్య తీర్చుకునేందుకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పాకిస్తాన్లోకి వెళ్లి సర్జికల్ స్ట్రైక్ చేసి వస్తుంది. ఇక ఆ తర్వాత పాకిస్తాన్ చేపట్టిన చర్యలు ఏంటి, వాటిని మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎలా అడ్డుకుంటుంది, నెహ్రూ అనే కోడ్తో పాకిస్తాన్ చేయదలుచుకున్న దాడి ఏంటి, వీటిని మన వింగ్ కమాండర్ అర్జున్ దేవ్ ఎలా తిప్పికొట్టాడు అన్నది తెరపైన చూడాల్సిందే. ఇక ఫస్ట్ హాఫ్ అంతా ఏదేదో జరిగిపోతున్నట్లుగా కనిపిస్తుంది, కానీ ఏం జరగదు. అంతా సెకండ్ హాఫ్ కోసం సెటప్ లాగానే అనిపిస్తుంది. కొన్నిసార్లు ఆ పదాలు మనకు అర్థమే కావు, ఆ భాష అర్థం కాదు. తెరపై ఏదో జరుగుతుందని మాత్రం తెలుస్తుందంతే, కానీ ఎమోషనల్గా కనెక్ట్ చేసే సీన్ ఒక్కటంటే ఒక్కటి కూడా సరిగ్గా పండలేదని చెప్పుకోవాలి. అదే ఈ చిత్రానికి అతి పెద్ద మైనస్. ఇకపోతే పుల్వామా అటాక్లో మన సైనికులు చనిపోయిన ఘటన దేశాన్ని కుదిపేసింది. అంతటి ఎమోషన్ ఉన్న పాయింట్ను ఎంచుకున్నప్పుడు అది జనాలకు ఎంతగా కనెక్ట్ కావాలి, ఎంత ఎమోషనల్గా అనిపించాలి, కానీ ఆ ఎమోషన్ ఇందులో అస్సలు కనిపించదు. అదే ఇందులో మిస్ అవుతుంది. ఇక సెకండ్ హాఫ్ కోసం మాత్రం ఆడియన్స్ వెయిట్ చేస్తూ ఉంటారు, ఎందుకంటే అసలు స్టోరీ ఉండేది అక్కడే కాబట్టి. మన వాళ్ళు సర్జికల్ స్ట్రైక్ ఎలా చేశారో ఎవ్వరికీ తెలియదు. అదొక సీక్రెట్ ఆపరేషన్. దాన్ని ఇందులో డైరెక్టర్ చూపించే ప్రయత్నం చేశాడు. 4 నిమిషాల్లోనే పని ఖతం చేసిన మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఘనతను ఇందులో చూపించాడు. సినిమా పరంగా చూస్తున్నాం కాబట్టి ఇందులో తప్పొప్పులను చెప్పడం తప్పట్లేదు. ఫస్ట్ హాఫ్ అంతా గందరగోళంగా, గజిబిజిగా, నత్తనడకగా, ఎమోషనల్గా కనెక్ట్ చేయించుకోలేకపోవడం జరుగుతుంది. పైగా నీరసంగా కూడా అనిపిస్తుంది ఈ స్టోరీని చూస్తే. సెకండ్ హాఫ్ స్టార్టింగ్, ప్రీ క్లైమాక్స్ మాత్రం దేశభక్తి నరాల్లోకి వచ్చేస్తుంది. మన ఎయిర్ ఫోర్స్ గొప్పదనం, ధైర్య సాహసాలు చూస్తే మన రోమాలు సైతం నిక్కబడుచుకుంటాయి. మధ్యలో నరేంద్ర మోదీ లాంటి రోల్ ఒకటి అలా కనిపించకుండా వస్తుంటుంది. టెక్నికల్గా కొన్నిసార్లు వావ్ అనిపిస్తుంది, ఇంకొన్నిసార్లు విఎఫ్ఎక్స్ తేలిపోయినట్లుగా అనిపిస్తుంది. విజువల్స్ మాత్రం బాగున్నాయి. మిక్కీ జే మేయర్ ఆర్ఆర్ చాలా బాగుంది. మాటలు అంత గుర్తుంచుకునేలా మాత్రం లేవు. సినిమా లెంత్ తక్కువగా ఉండటం కలిసి వస్తుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. వరుణ్ తేజ్ ఎయిర్ ఫోర్స్ అధికారిగా అర్జున్ దేవ్ రోల్లో చక్కగా సరిపోయాడు. ఆ హైటు, ఆ వెయిట్ చూస్తుంటే నిజంగా మనం ఒక వింగ్ కమాండర్ను చూసినట్లుగానే అనిపిస్తుంది. ఎమోషనల్గా బాగా నటించాడు. మార్షి చిల్లర్ తెరపైన బ్యూటిఫుల్గా కనిపిస్తుంది, అంతే ఎమోషనల్గాను నటించింది. ఆపరేషన్ వ్యాలంటైన్ సినిమా మరీ తీసిపారేసేలా అయితే ఉండదు. ఫస్ట్ హాఫ్ను కాస్త భరిస్తే చాలు, సెకండ్ హాఫ్ను కాస్త ఎంజాయ్ చేయొచ్చు. ప్రీ క్లైమాక్స్ అదేవిధంగా క్లైమాక్స్ సినిమాను కాపాడతాయి. ఓవరాల్గా ఒకసారి ఈ సినిమాను చూడొచ్చు.